మనోజ్ఞం 7వ భాగం. ఇన్నాళ్లుగా అక్కా చెల్లెలిద్దరూ ఒకళ్ళని వదిలి ఒకరెన్నడూ ఉండలేదు. ఎక్కడికెళ్ళినా జంట కవుల్లా కలిసే వెళ్ళేవారు. అలాంటిది ఇప్పుడు మనోజ్ఞ మనసులో చెప్పలేనంత బాధగా ఉంది. కానీ శుభమా అని కొత్త ఉద్యోగంలో జాయిన్ అవడానికి వెళ్తుంటే తామందరూ ఇలా కన్నీరు పెట్టడం ఆమెకు శ్రేయస్కరం కాదని తల్లిని కూడా ఏడవద్దని మందలించింది మనోజ్ఞ. రాఘవేంద్ర కూతురితో పాటు హైదరాబాద్ వెళ్ళి ఆమెను ఉద్యోగంలో చేర్చి ఆమెకు వసతి సదుపాయాలు అవి ఏర్పాటు చేసి వచ్చాడు. ఐశ్వర్యతో పాటుగా సెలెక్ట్ అయిన మరో 3 అమ్మాయిలతో కలిసి ఓ ఇంట్లో ఉండేందుకు నిర్ణయించుకుంది ఆమె. మొదటి నెల జీతం వచ్చే వరకు ఇబ్బంది అవ్వకుండా కొంత డబ్బు ఇచ్చాడు రాఘవేంద్ర. తిరిగి ఇంటికొచ్చిన అతడు ఇంట్లో ఆమె లేని శూన్యాన్ని భరించలేకపోయాడు. కానీ తప్పదు. ఇవాళ కాకపోతే రేపన్న ఆడపిల్లలు ఇంకో ఇంటికి తరలిపోవాల్సిన వారే. ఓ అయ్య చేతిలో పెట్టాక ఇంటి పేరు మారాక ఆడపిల్లలు ఆడపిల్లలుగా మారిపోతారు. కన్న తల్లిదండ్రులకే పరాయి వాళ్ళైపోతారు. ఈ సత్యం తొలిసారిగా అవగతమవుతుంది రాఘవేంద్రకి. పెళ్ళైన కొత్తలో ఎప్పుడన్నా నిర్మల పుట్టింటికెళ్తానని అంటే ఆమెను వదిలి ఉండలేక అతడు పుట్టింటికి పంపనని మొండికేసేవాడు. అప్పుడు నిర్మల అనేది ఉక్రోషంగా, ఉండండి, రేపొద్దున మీకు ఆడపిల్లలు పుట్టి మీ అల్లులు కూడా మీలానే వాళ్ళని పుట్టింటికి పంపకుండా చేస్తే గాని మీకు నా బాధ తెలియదు అని. అప్పుడు తనకర్థం కాలేదు. కానీ ఇప్పుడు బోధపడుతుంది. ఆడపిల్లలను కన్నవాళ్ళు వాళ్ల వియోగానికి ఎంతగా కుమిలిపోతారో. అయినా తప్పదు, గుండె రాయి చేసుకోవాల్సిందే. మొదటి నెల జీతం అందుకోగానే 10,000 రూపాయలకు డ్రాఫ్ట్ పంపించింది ఐశ్వర్య, ముగ్గురిని బట్టలు కొనుక్కోమని. కూతురు ప్రయోజకురాలైనందుకు ఆనందంతో పులకించిపోయాడు రాఘవేంద్ర దంపతులు. వాటిని బట్టలు కొనేందుకు ఉపయోగించకుండా బ్యాంకులో దాచిపెట్టి ఉంచింది నిర్మల, ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుందని. అది మొదలు ప్రతి నెల ఆమెకు తోచినంత మొత్తాన్ని తండ్రికి ఆరంభించింది ఐశ్వర్య. దానితో కొన్ని అప్పులు క్లియర్ అయినాయి రాఘవేంద్రకు. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. అప్పుల ఊబిలో నుంచి బయటపడుతున్నానని సంతోషిస్తున్న రాఘవేంద్ర మురిపెం ఎన్నాళ్ళో నిలవలేదు. కష్టకాలం అతి త్వరలోనే మొదలవబోతుందని అతడికి తెలియదు. ఎవరే ఆ అమ్మాయి? అడిగింది వనజమ్మ నారిజని. ఆవిడ నారిజ తల్లి. ముందు రోజే ఊరి నుంచి వచ్చింది. సలక్షణమైన కనుముక్కు తీరుతో, విలక్షణమైన విగ్రహంతో, సుకుమారంగా లేత దవ్వకాడలా కనిపిస్తున్న మనోజ్ఞను చూసి కుతూహలంతో వేసిన ప్రశ్న అది. పిల్లల ప్రైవేట్ చెప్పే ట్యూటర్ అమ్మ, మన వాళ్ళమ్మాయే, మన వత్సలకి బెస్ట్ ఫ్రెండ్ అంటూ మొదలెట్టి మనోజ్ఞని గురించి తనకు తెలిసిందంతా వివరించి చెప్పింది నారిజ. ఆహా, పిల్ల బాగుంది సుమి అంది వనజమ్మ తృప్తిగా నిట్టూర్చి. బాగుండడమే కాదు, బుద్ధిమంతురాలు కూడా. ఇదివరకు నీ మనవలు కాస్త ఖాళీ దొరికితే ఇల్లు పీకి పందిరేసేవారు. ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ అల్లరి బాగా తగ్గింది అంది నారిజ నవ్వుతూ. ఇంతకీ ఈ అమ్మాయికి దగ్గర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ఆరా తీసింది నారిజ తల్లి వనజమ్మ. ఏమోనమ్మా, ఆ సంగతి నాకు తెలీదు. ఎందుకలా అడిగావు? సందేహం వ్యక్తం చేసింది నారిజ. అబ్బే, ఏమీ లేదే, మన వినోద్కి అడిగితే బాగుండనిపించింది అంది వనజమ్మ. నిజానికి నారిజ మనసులో కూడా అదే ఉద్దేశం ఉంది. కానీ మనోజ్ఞకి మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలన్న తలంపు లేదు. తండ్రి తమ కోసం కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులలో కొన్నిటినైనా తీయిస్తే కానీ పెళ్లి మాట తలపెట్టాలనుకోవడం లేదామే. ఆ సంగతి వత్సల చాలాసార్లు చెప్పింది. ఏమిటే మాట్లాడవు? మన వినోద్కి ఆ అమ్మాయికి ఈడుజోడు సరిగ్గా సరిపోతుంది. పైగా మనవాళ్లేనంటివి అంది వనజమ్మ. అన్నీ నిజమేనమ్మా, కానీ ఆ అమ్మాయి ఇంకా చదువుకుంటుంది. బీఎడ్ కోర్స్ చేస్తుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసి వాళ్ళ నాన్నగారికి సహాయంగా ఉండాలని కూడా అనుకుంటుంది. అయినా వాళ్ళ పెద్దవాళ్ళు ఆమెకు సంబంధాలు వెతుకుతున్నారేమో ఆల్రెడీ. ఆ విషయం తెలుసుకోకుండా మనం ప్రొసీడ్ అయితే అంత బాగుండదు సాలోచనగా అంది నారిజ. నువ్వన్నది నిజమేలే. ఎందరమ్మాయిని చూపించినా మీ తమ్ముడు వద్దంటూ కొట్టిపారేస్తున్నాడు. కనీసం ఈ అమ్మాయినన్నా అవునంటాడేమోనని నా తాపత్రయం నిట్టూర్చింది వనజమ్మ. కలివిడిగా ఉన్న మనోజ్ఞ వినోద్తో సన్నిహితంగా మెలుగుతున్న ఆమె తీరు చూస్తే ఆ అమ్మాయి కొడుక్కి బాగా నచ్చిందని అనిపిస్తుంది ఆమె మనసుకి. చూద్దాం, వాళ్ళకి రాసిపెట్టుంటే ఎవరు ఆపలేరు అనుకుంది వనజమ్మ మనసులోనే. ఐశ్వర్య ఉద్యోగంలో చేరి దాదాపు ఏడాది కావస్తుంది. మనోజ్ఞ కూడా బీఎడ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తుంది. అన్నీ సానుకూలంగా సాగుతున్నాయని రాఘవేంద్ర భావిస్తున్న తరుణంలో ఓనాడు ఉరమని పిడుగల్లే చెప్పా పెట్టకుండా ఊడిపడింది ఐశ్వర్య. ఆకస్మికంగా ఆమె రావడం ఆశ్చర్యాన్ని కలగచేసిన కూతుర్ని చూసిన ఆనందం దాన్ని అధిగమించింది. ఏంటిరా తల్లి, ఇంత సడన్గా అమ్మానాన్నను చూడాలనిపించిందా? రాఘవేంద్ర ఆప్యాయంగా కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు. ఐశ్వర్య వెంటనే బదిలీయలేదు. కాసేపు ఊరుకుని, నేను మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను నాన్న అంది నెమ్మదిగా. ముఖ్య విషయమా? ఏంటమ్మా అది? మృదువుగా అడిగాడు రాఘవేంద్ర ఆమెను తన సరసన కూర్చుండబెట్టుకుంటూ. మరి నేనొక అబ్బాయిని ప్రేమించాను నాన్న అంది ఐశ్వర్య తల వంచుకుని. రాఘవేంద్రకి నోట మాట రాలేదు కాసేపు.
ఎవరమ్మా అతడు అన్నాడు బలవంతంగా నోరు పెగుల్చుకుని. కాలేజీలో నాకు 2 ఏళ్లు సీనియర్ నాన్న. అతడు నేను గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నా. అతడు కూడా హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు చెప్పింది ఐశ్వర్య. నిర్ఘాంతపోయాడు రాఘవేంద్ర. 3 ఏళ్లుగా కూతురో అబ్బాయితో ప్రేమ వ్యవహారం సాగిస్తుంటే తాను కనుక్కోలేకపోయాడు. ఒక తండ్రిగా తాను చాలా అసమర్థుడవడానికి ఇంతకన్నా రుజువేం కావాలి? నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకంగా కనిపిస్తున్న ఐశ్వర్య తమకు తెలియకుండా ఇంత కథ నడిపిందంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏ తండ్రి తన పిల్లలకి ఇవ్వలేనంత స్వేచ్ఛ తాను తన పిల్లలకిచ్చాడు. ఐశ్వర్య క్లాస్మేట్స్ ఇంటికి యథేచ్ఛగా రాకపోకలు సాగించినా ఈ రోజుల్లో అది సహజమేనని సర్దుకుపోయాడు. అతడికి తెలుసు, స్ప్రింగ్ను అణిచివేయడానికి ప్రయత్నిస్తే అది రెట్టింపు వేగంతో పైకి లేస్తుందని. ఆడపిల్లలు కదా అని అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తే వాళ్ళు ఆ బంధనాలని తెంచుకుని పారిపోవాలని చూస్తారు. తమ పిల్లలు అలా కాకూడదని అనుకున్నాడు. కానీ ఐశ్వర్య తమ వెనక ఇంత గ్రంథం కొనసాగిస్తుందని అతడు అసలు అనుకోలేదు. ఆడపిల్ల ప్రేమించడానికి అనర్హురాలు కాదని అతడికి తెలుసు. కానీ కన్నవారికి ఎంతమాత్రం అనుమానం రాకుండా ఆ విషయాన్ని దాచడమే నేరం. నిర్మల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కూతురు ఇచ్చిన షాక్ నుంచి ఆమె తేరుకోలేకపోతుంది. ఏంటి నాన్న మాట్లాడరు? నేను సంతోష్ని నా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను. అతడు కూడా నన్నంతకన్నా ఎక్కువగా కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అతన్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. అందుకే ఇంత హఠాత్తుగా నేను రావాల్సి వచ్చింది అసహనంగా అంది ఐశ్వర్య. అంతటి విషయాన్ని విని కూడా ఏమాత్రం స్పందించని తల్లిదండ్రుల వైపు విసుగ్గా చూస్తూ. ఏం మాట్లాడినమ్మా, నువ్వింత పెద్ద సంగతిని మా నుంచి 3 ఏళ్ల పాటు దాచి ఇప్పుడు బయటపెట్టినందుకు సంతోషించమంటావా? నీ మంచి చెడ్డలు నువ్వు నిర్ణయించుకోగలిగిన పెద్దరికం నీకొచ్చినందుకు గర్వపడమంటావా? రుద్ధమైన స్వరంతో పలికాడు రాఘవేంద్ర. నా జీవిత భాగ్యస్వామిని నేను నిర్ణయించుకోవడం తప్పు పనా నాన్న? సూటిగా అడిగింది ఐశ్వర్య. తప్పు కాదే. తల్లిదండ్రులం మేమొకళ్ళం ఉన్నామని మర్చిపోయి నీ నిర్ణయాలు నువ్వే తీసేసుకోవడమే మాకు చాలా బాధను కలిగిస్తుంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న నిర్మల విరుచుకుపడింది కూతురి మీద. ఇది మరీ బాగుంది. నా బతుక్కి సంబంధించిన నిర్ణయాలు నేను స్వంతంగా తీసుకోవడం తప్ప? ఇంకా నయం, ముందు చెప్పాను. అదే గుళ్ళోనే పెళ్లి చేసుకుని ఇంటికొచ్చుంటే ఏం చేసేవారు? నిర్లక్ష్యంగా అంది ఐశ్వర్య. నువ్వంత సమర్థురాలువని తెలియలేదే ఇన్నాళ్ళు. అయినా నిన్న కాక మొన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యావు. కొన్నాళ్ల పాటైనా నాన్నగారికి సహాయంగా ఉండాలని నీకెందుకు అనిపించలేదే? నీ చదువు కోసం చేసిన అప్పులు అలానే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పలంగా నువ్వు నీకిష్టం వచ్చిన వాడిని కట్టుకుని ఊరేగిపోతానంటే ఎలా? ఉక్రోషంగా అడిగింది నిర్మల. బాగుందమ్మా నీ ఆర్గ్యుమెంట్. పిల్లల్ని కన్నందుకు వాళ్ళని పెంచడం, చదివించడం కన్నవారి కనీస బాధ్యత. అంతేకాని వాళ్ళ చదువుల కోసమని పెట్టిన పెట్టుబడిని వాళ్లే ఉద్యోగాలు చేసి తీర్చాలని ఆశించడం అసందర్భం, అత్యాశ కూడాను. అది స్వార్థం అనిపించుకుంటుంది. అయినా నాకు వెంటనే ఉద్యోగం వచ్చింది కాబట్టి మీరిలా మాట్లాడుతున్నారు. లేకపోతే ఇప్పటికీ నన్ను పోషించవలసిన బాధ్యత మీదే కదా? కాస్తంత గర్వంగా అంది ఐశ్వర్య. చేష్టలుడికి బొమ్మలా నిలబడిపోయింది నిర్మల కూతురి మాట తీరుకి. రాఘవేంద్ర సంగతి సరే సరి. కూతురంత పెద్ద పెద్ద మాటలు అంటుంటే ఏం మాట్లాడాలో తోచడం లేదతడికి. జరుగుతున్న ఈ బాగోతాన్నంతా మౌన ప్రేక్షకురాల్లా వీక్షిస్తుంది మనోజ్ఞ. అక్క వైఖరి ఆమెకు కొత్త కాకపోయినా ఆమె ఎంత స్వార్థపరురాలిగా మారిపోతుందని ఆమె అనుకోలేదు. ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాలనుకునే తల్లిదండ్రులను చూశాను. కానీ ఇలా ఆమె సంపాదన కోసం ఆశపడి ఆమె పెళ్లికి అడ్డు తగిన తల్లిదండ్రుల్ని మిమ్మల్నే చూశాను నిష్ఠూరంగా అంది ఐశ్వర్య. ఉండేలు దెబ్బతిన్న పక్షిలా విలవల్లాడాడు రాఘవేంద్ర. కూతురంత మాట విసిరేస్తుందని అతడు అసలు ఊహించలేదు. తన ప్రేమను ఆమె అలా అర్థం చేసుకుంటుందని అతడు అనుకోలేదు. నిర్మల అయితే మాట పడిపోయినట్లుగా బొమ్మలా చూస్తుండిపోయింది.